పిత్తాశయ రాళ్లకు జిల్లేడు పువ్వు యొక్క 7 మొగ్గలను తీసుకొని సున్నం కలపకుండా తమలపాకుతో తినండి. దీనివల్ల 2 లేదా 3 సార్లు రాళ్ళు రాలిపోతాయి. తల్లిపాలు స్రావం కోసం దొండ ఆకులను నెయ్యిలో వేయించి వెల్లుల్లి వేసి వేయించి ఉదయం తినండి. ఇలా 3 రోజులు చేస్తే పాలు స్రవిస్తాయి. దురద నయం అవ్వడానికి నిమ్మగడ్డి వేరు మరియు తెల్లగలిజేరు వేరును రుబ్బి చిటికెడు నువ్వుల నూనెతో కలిపి తింటే 3 రోజుల్లో నయమవుతుంది. గర్భిణీ స్త్రీలకు మలబద్ధకం ఉంటే 1 గుప్పెడు పాత ఎండు ఉసిరి నలిపి నీరు చేర్చి ఆవు పాలతో సమాన పరిమాణంలో తింటే మలబద్ధకం తొలగిపోతుంది. శరీర ఆరోగ్యానికి సంబంధించిన ఇటువంటి విలువైన సమాచారం మీకే కాకుండా ఇతరులతో కూడా పంచుకోండి. ప్రకృతిక ఆహార మరియు ఆయుర్వేద సలహాదారులు, సాంప్రదాయ వైద్యులు సురేష్.